సినిమా వాళ్లను బెదిరించడం చాలా ఈజీ అనుకుంటున్నారు. వాళ్లపై రాళ్లేస్తే తమపై డబ్బుల వర్షం కురిపిస్తారని అనుకుంటున్నారు. రాజకీయ నేతలను మించి సామాన్యులు కూడా అదే రకం బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. మోహన్ బాబు నుంచి ఎన్టీఆర్ వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. మీడియా, రాజకీయ నాయకులు, చివరికి ఫ్యాన్స్ పేరుతో కూడా కొంతమంది హీరోల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సినిమా వాళ్లు ఇంత లోకువ ఎందుకయ్యారు? మోహన్ బాబును రాజ్ రంపాని పెట్టిన మీడియా బోనస్ గా హత్యాయత్నం కేసు. మోహన్ బాబు ఇంట్లో ఫ్యామిలీ గొడవలున్నాయి. వాడిది సినిమా ఫ్యామిలీ కాబట్టి సమాచారం మసాలా దట్టించి ప్రజలకిచ్చారు. అంతవరకు బాగానే ఉంది. వారి సమస్యల్లో వారుంటే ఇంట్లోకి దూసుకువెళ్లి మూతి మీద మైక్ పెడితే ఎవరికైనా కోపం రాదా? అప్పటికే పరువు ప్రతిష్ట పోయాయని ఆయన బాధపడుతూ ఉంటారు. ఆవేశంలో ఆయన కొట్టారు. హత్యాయత్నం కేసు అయింది. ఫ్యామిలీ గొడవలకు తోడు ఈ కేసు. మాట కంటే ముందు ఆయన పరారి అని బ్రేకింగ్లు వేసి ఇప్పటికీ వేధిస్తున్నారు. ఎందుకింత అలుసయ్యారు? అల్లు అర్జున్ వ్యవహారంలో ఏం జరుగుతుంది? పుష్ప సినిమా గురించి ఇప్పుడెవరూ మాట్లాడుకోవడం లేదు. అంతా అల్లు అర్జున్ తీరు, ఆయనపై పోలీసులు తీసుకునే చర్యలు, మళ్లీ జైలుకెళ్తాడా లేదా అన్న అంశంపైనే చర్చలు జరుగుతున్నాయి. ఎవరు చేశారు, ఎందుకు చేశారన్నది అప్రస్తుతం. ఇంత హైలైట్ కావడానికి సినిమా వాళ్ళు అవడమే కారణం. ఇక్కడ ఆయన సాయం చేయలేదు, పరామర్శించలేదు అని చెప్పి అర్జున్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారు. కళ్ళప్పగించి చూడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు పుష్ప టీం. ఎందుకింత అలసయ్యారు? ఎన్టీఆర్ ను బ్లాక్మెయిల్ చేస్తున్న ఫ్యాన్ ఫ్యామిలీ. తిరుపతిలోని ఓ యువకుడు తాను ఎన్టీఆర్ అభిమానిని, చావు బతుకుల్లో ఉన్నారని, దేవరా చూసి చచ్చిపోతారని ఎమోషనల్ అయితే జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్లో ధైర్యం చెప్పారు. టీడీపీ ద్వారా ఫ్యాన్స్ ద్వారా 55 లక్షల రూపాయలు సాయం అందింది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్ అయినంత మాత్రాన తమ బిడ్డ బాధ్యత ఎన్టీఆర్దే అయినట్లుగా ఇంకా 20 లక్షలు ఇవ్వాలని ప్రెస్ మీట్ పెట్టారు. ఆయనపై తప్పుడు ప్రచారం చేసి ఓ రకంగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు పెట్టుకోవాలనుకున్నారు. ఫ్యాన్స్ కూడా హీరోల్ని అలుసనుకునేంత పరిస్థితి ఎందుకు మారింది? టాలీవుడ్ కు ఇప్పుడు రోజులు కలిసి రావటం లేదు. కొత్త ఏడాదిలో అయినా మంచి రోజులు వస్తాయేమో చూడాలి.